అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. పాపం ఒక రకంగా మనం పేరెంట్స్ విషయం గురించి మాట్లాడితే పేరెంట్స్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ త్వరలోనే మా పేరెంట్స్ ఉన్నా, మా అమ్మ నాన్న ఉన్నా, ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీని కంపల్సరీ ఒక 1 month 2 months పడుతుందేమో. ఆశ్రమం అయితే రెడీ అవుతుంది, ఆల్రెడీ చెప్పినాము. ల్యాండ్ కూడా చూశారు, రెడీ చేస్తున్నారు. ఓకే, కంపల్సరీ ఎటువంటి వాళ్ళక్కడ చోటు ఉంటుంది ఆశ్రమంలో? అంటే వర్షిని లాగా నరకయాతను అనుభవించిన వారందరూ కూడా అవకాశం కల్పిస్తారా మీ విశాలవంతమైనటువంటి మీ మనస్సులో, లేకపోతే మీ ఆశ్రమంలో? అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది, హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. వచ్చి పెళ్లి చేసుకుంటాం నన్ను కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు, అక్కడ చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని చెప్తాం. మీకు కూడా అంటే మీరు అంత టైం వెయిట్ చేయలేదు కదా. మీకు లవ్ పుట్టిందే షార్ట్ టైమ్ లో, వెంటనే పెళ్లి చేసుకున్నారు. మీరు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆగలేదు కదా. ఏదున్నా అగోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడే వెయిటింగ్. ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే, సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన నేర్చుకుంటా స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అఘోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నవారో, మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఏంది వాళ్ళందరూ తీసుకొని పోతారా? ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ తీసుకొని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా మీరు? వాళ్ళు రావచ్చు, ఇక్కడికి రావచ్చు అంటున్నా నేను. అంటే మీరు పుట్టిన గడ్డకి సేవ చేస్తా అన్నారు కదా, మరి వస్తుంటాను కదా నాన్న, వస్తూ నా వంతుగా నేను సేవ చేస్తూ ఉంటుపోతాను. చూద్దాం, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిస్తే అక్కడ కూడా పెట్టచ్చేమో, తెలియదు. ఓకే, ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బు అయితే ముఖ్యం. ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బులు అయితే కావాలి. భక్తులు ఎంతో మంది ఉన్నారు నాన్న, వాళ్ళు చేస్తారు చాలు. డబ్బుతో కూడుకోవన్నీ, ప్రేమ అభిమానం కూడా ఉంటది. భక్తులు అనే వాళ్ళు నమ్మిళ్ళంటే ఏదైనా చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ తీసుకున్నారు, కట్టిస్తున్నారు అంటే అది భక్తి రూపంలో, అన్ని డబ్బుతో కూడవు. ఓకే, వర్షని ఇప్పుడు మీరు భక్తురాలుగా చూస్తున్నారా? మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వచ్చిన శిష్యురాలుగా చూస్తున్నారా? అంటే 3 పాత్రలు అయిపోయినాయి. వైఫ్ గా చూస్తున్నాను, ఇప్పుడైతే నా వైఫ్ గా చూస్తున్నాను. సాధన నడుస్తుంటది. ఇది కొన్ని దైవ దర్శనాలు అయిపోయిన తర్వాత, కానీ ఇప్పుడైతే మా వైఫ్ గా చూస్తున్నాను. ఓకే, అంటే బేసిక్ గా వర్షిని నువ్వు వెరీ ఫ్యాషనబుల్. గతంలో మీ రీల్స్ చూసాం, ఇన్స్టాగ్రామ్ అన్ని చూస్తుంటే పెళ్లి అనగానే మన దగ్గర ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్లు, రకరకాల ఫోటోషూట్లు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అది మిస్ అవ్వట్లేదు ఏం కూడా? లేదండి, అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, చాలు, అవేమి అంత ఆశలు ఏం లేవు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు, కాసేపు మనం కొన్ని సీరియస్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అఘోరిపై వచ్చిన ఆరోపణల గురించి తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అఘోరమ్మ, ఏంటి మోకిలా దగ్గర మీ పైన కేసు నమోదైంది? దాని గురించి నేను క్లారిటీ ఇస్తానా. నేను ఆల్రెడీ మన ఆర్టీవీలోనే చెప్పడం జరిగింది. మోకిలలో ఎవరైతే వినిత అనే ఆడబిడ్డ కేసు పెట్టడం జరిగిందో దాని గురించి నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. నాకు ఎవరైతే ఇప్పుడు భక్తురాలు చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, అలాగే నాకు ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆమె ఇబ్బందులు చెప్పింది. ఈ పూజ చేయక ముందే ఆమెకు నేను 1,50,000 దాకా నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు? ఆమె కష్టాలలో ఉంది. పెట్స్ పెంచుతాను నేను ఒక పెట్ లవర్ని. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం, డాగ్స్ అంటే. ఆమె దగ్గర ఒక 10-15 దాకా ఉంటాయి. అలా అని వాళ్ళ ఇంటి రెంట్ కూడా 2 సార్లు నేనే కట్టాను, 2 నెలలు అలా జరిగింది. అలా మంచిగా ఆవిడ మిమ్మల్ని ఎలా సంప్రదించింది?
ఇదే ఫోన్ లోనే ఆమెకి ఎవరు ఇచ్చారో నెంబర్ తెలియదు. ఇట్లా అఘోరమ్మతో మాట్లాడాలనుకున్నదేమో నెంబర్ ఇచ్చారు. అలాగే మేము మాట్లాడుతున్నాం. సడన్ గా ఒక రోజు మా ఫ్రెండ్ మాకు తెలిసిన వాళ్ళకి ఇలా పూజ చేయాలి అని అన్నది. ఏం పూజ అమ్మా అని నేను అన్నాను. సో అండ్ సో అని చెప్పింది. అంటే ఇంకా కొన్ని డబ్బులు ఆగిపోయినాయి, కొద్దిగా పూజ చేయాలి అది అని అంటే నేను అన్నాను, నేను ఇప్పుడు ఆ టైంలో నేను దర్గా విషయంలో నేను అలా నేను పోరాడుతున్నాను కదా, నేను పోరాడుతున్నాను కదా, నేను ఇప్పుడు నాకు టైం లేదమ్మా, ఇప్పుడు నేను చేయలేను, నాకు టైం కావాలంటే లేదు కొద్దిగా చేసి పెట్టండి, కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది అని అంటే సరే నేను టైం చెప్తాను అప్పుడు చేద్దాంలే అమ్మా అంటే ఇక్కడనే చేద్దాము, ఇంకెక్కడెక్కడికి వద్దు, ఇప్పుడైతే ప్రజెంట్ నేను బయట రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వద్దు, మళ్ళీ రావడం అంత రెస్ట్ కూడా లేకుండా అయిపోయిందంటే లేదు ఉజ్జయిన్లో చేద్దామని అన్నది. ఆమె స్వతహాగా నేను ఇంకా అప్పటి వరకు ఎవరైతే నాకు డబ్బులు వేసారో నాకు వేసిన నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది ఎందుకు చెప్పట్లేదు. ఆమె అకౌంట్లోకి వెళ్ళి పడలేదు. ఒక జడ్జి ఉన్నారు, బెంగళూరుకు చెందిన ఒక జడ్జి. ఆ జడ్జి స్వయంగా ఆయన అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్ లో 10 lakhs వేశారు. ఇంకో 5 lakhs ఈమె వేయించుకుంది. ఎవరైతే వినిత ఉందో ఈమె 5 lakhs వేయించుకుంది. అంటే ఇప్పుడు కేసు వేసిన ఆవిడ డైరెక్ట్ గా తన కోసం కాదు పూజ, ఇంకెవరి కోసం చేయించడం కోసం మళ్ళీ సంప్రదించింది. ఓకే, వేసింది కూడా ఈమె కాదు. ఇప్పుడు ఆ కేసు అనేది ఈమె ఎందుకు పెట్టింది, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ లాయర్ కావాలంటే ఆ లాయర్ పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఆ జడ్జి పెట్టాలి, లాయర్ కూడా కాదు జడ్జి. ఆ జడ్జి పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అఘోరి అమ్మని. జడ్జి ఎందుకు పెట్టలేదు, మరి ఈమె ఎందుకు పెడుతుంది? ఈమె అకౌంట్కి వెళ్ళి నా దాంట్లో డబ్బులు తీసుకున్న మాట అయితే వాస్తవమే 100%. నేను చెప్పాను కదా ఎన్నోసార్లు, మన ఆర్టీవీలోనే చెప్పాను. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 10 లక్షల రూపంలో 10 లక్షలు వేస్తే ఈమె ఎక్స్ట్రా 5 లక్షలు వేయించుకున్నది. నేను అప్పుడు అన్నాను, నా పేరు చెప్పుకొని నువ్వెందుకు 5 లక్షలు వేయించుకున్నావు, అది తప్పుగా అని నేను హెచ్చరించాను. అది సో 10 లక్షల రూపాయలు తీసుకొని పూజ చేయకుండానే వెళ్ళిపోయారు. అయితే పూజ చేసిన కదా, పూజ జరిగింది. ఆ జడ్జి కూడా వచ్చారు. ఆయన ఆ జడ్జి ఇక్కడికి వెళ్ళి ఇందోర్లో దిగారు. ఇందోర్ నుండి క్యాబ్ మాట్లాడుకొని ఒక ప్లేస్ ఓంకారేశ్వర్ దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే క్యాబ్ లో నాగ్పూర్ దాకా వెళ్ళి ఈ వినీత ఉన్న ఆ జడ్జి ఇద్దరు కలిసి డైరెక్ట్ మాకు షూటింగ్ ఉంది అది అని చెప్పి వాళ్ళిద్దరు డైరెక్ట్ ఫ్లైట్ తోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఓకే, సో పూజ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కేసులో 10 లక్షలు తీసుకొని పూజ చేస్తా అని చెప్పి పరారైపోయారని చెప్పి మెన్షన్ చేసింది. లేదు, ఆ జడ్జి చెప్తారు, జడ్జిని ముందుకు రమ్మనండి కావాలంటే. ఓకే, సో కేసులో ఉన్న విషయం మాత్రం ఎఫ్ఐఆర్ లో మాత్రం అదే ఉంది. పూజ అయిపోయింది, 10 లక్షలు నాకు వేశారు, దానికి నేను అబద్ధం ఆడట్లేదు. కానీ ఈమె తీసుకున్న నాకు తెలియకుండా డైరెక్ట్ ఆయననే సంప్రదించి నా పేరు మీద నా పేరు చెప్పి ఇంకో 5 లక్షలు అడుగుతుందని ఈమె అకౌంట్ లో ఎలా వేయించుకుంది, ఈ రుజువులు కూడా ఆయన అకౌంట్ లోకి వెళ్ళి పడ్డాయి ఉంటాయి. అక్కడ నేను హెచ్చరించాను, నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటే నా ఖర్చుల గురించి నేనే మాట్లాడాను కదా పూజ చేయమని, అందుకని నేను తీసుకున్నాను అన్నది. నాకు తెలియకుండా నా పేరు మీద ఎలా తీసుకుంటావని నేను హెచ్చరించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్, ఎప్పుడు జరిగింది పూజ, ఎప్పుడు జరిగింది? అంత డేట్ అంత గుర్తులేదు. ఒక మంత్ చెప్పాలంటే ఒక 1 month 1.5 months దాటిందేమో. ఓకే, ఈ కేసు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరి 25th రోజు. అంటే ఇంకా దానికంటే ఒక వారం ముందేమో జరిగింది అంతే పూజ. ఒక పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? మరి అంటే ఎవరు ఇట్లాంటి పూజలు చేసుకున్నామని బహిరంగంగా చెప్పకపోవచ్చు, వాళ్ళు చెప్పి మళ్ళీ మీ పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే అక్కడ కేసులో ఏమని మెన్షన్ చేసింది, నన్ను తిట్టింది, చంపుతా అన్నది, గన్నులు అంటే ఎక్కడున్నాయి నా దగ్గర గన్నులు, అది మరి నిరూపించాలి గన్నులు. ఆ తిట్టిన మాట వాస్తవం. ఎందుకంటే నా పేరు చెప్పుకొని డైరెక్ట్ ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి 5 లక్షలు ఎందుకు తీసుకుంది, నాకు చెప్పాలి కదా, నేను ఇలా నీ పేరు మీద తీసుకుంటున్నాను, నాకు అవసరం ఉందని. ఓకే, సో వర్షిని ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటి కేసులే కాదు, మొన్న నిన్ననే అఘోరి నన్ను మొదటగా పెళ్లి చేసుకుంది, నా మెడలో కూడా తాళి కట్టిందని చెప్పి ఒక ఆవిడ వచ్చారు. వర్షిని ఇటువంటి కేసులు చాలా అఘోరి ఫేస్ చేస్తోంది, మీకు భయం ఏమనిపించట్లేదా? తను తప్పు చేయనప్పుడు భయం ఎందుకు పడాలి? తన దగ్గర అంటే మీకు చెప్పిందా ఇవన్నీ? అంటే నేను ఒక ఆవిడకి పూజ చేశానని నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇవన్నీ చెప్పిందా? అంటే కాల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఉజ్జయిన్ లో మనీ పడ్డ స్లిప్లు అవి కూడా చూపించారు. అప్పుడు ఇలాంటి గొడవలు అలాంటి ఏం లేదు. అప్పుడు వీళ్ళింట్లో ఉన్నప్పుడే ఆ స్లిప్లు ఇగో ఇంత పడ్డాయి, వీళ్ళు వేశారు పూజకి వెళ్ళాలని నేను అప్పుడే డైరెక్ట్ చెప్పేసి. వర్షం చెప్పినప్పుడు మీరేమన్నారు? అంటే మీరు అమ్మ సాధన కోసం వచ్చారు కదా, ఈ డబ్బులు తీసుకోవడం ఏంటని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? అంటే కొన్ని లక్షల డబ్బులు ఇప్పుడు
బయటపడుతున్నాయి. అంటే అసలు ఇప్పుడు అఘోరి మాత ఎవరి దగ్గర న్యాయంగా డబ్బులు పూజ తీసుకోరు, సాయం చేయడం కోసమే వచ్చింది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ డబ్బుల వ్యవహారం బయటపడ్డ వాళ్ళు తర్వాత ఇచ్చి వాళ్ళు వేసారు కదా, ఇక్కడ మేము డిమాండ్ చేయలే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేసారు. ఈ మీడియేటర్ లేదు డబ్బులు లేకపోయినా పర్లేదు నేను పూజ చేస్తాను అని చెప్పారు. కానీ ఈ వినీత అనే ఆమె ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి ఇంత అడుగుతున్నారు అని చెప్పి నేను ఇప్పటి వరకు కాంటాక్ట్ లో లేను ఆ జడ్జితోని, ఇప్పటిదాకా లేను. అకౌంట్ నెంబర్ అవన్నీ అడిగి ఫోటోలు అవి పెట్టించుకుని సడన్ గా డబ్బులు వేయించి ఫోన్ చేసింది. ఇలా డబ్బులు వేసారమ్మా ఆయన పూజ చేయండి అంటే, నాకెందుకు డబ్బులు, నేను డబ్బులు లేపని చేస్తాను కదా అంటే, లేదు నేను వేయించాను మీకు ఖర్చులు కొంటేలా అని చెప్పని ఆమె అనడం జరిగింది. మీరు విన్నారా మాటలు? సారీ మీరు అంటే విన్నారా? పక్కన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఓకే. సో 10 లక్షల స్లిప్లు కూడా రూపాయలు ఫోటోలు పెట్టింది తను, మీ అకౌంట్ లో డబ్బులు వచ్చాయి చూడండి అని. ఆ Okay. స్లిప్లు కూడా నాకు చూపించారు. ఓకే. ఈ కేసు అనే విషయం మీకు తెలుసా? ఫిబ్రవరి 25th, అంటే నాకు తెలిసి బహుశా మీరు ఇంకా అక్కడికి వెళ్ళకముందే. కేసు విషయం తెలీదు. అంటే అఘోరికి ఫోన్ రావడం, అఘోరి పైన కేసు అవడం ఎక్కడ తెలియదు అంటే వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. లేదండి అరే దర్శన్ బాత్ మే బాబు. ఎప్పుడైతే తెలిసింది ఇలా కేసు అయింది అని. ఓకే. సో ఇప్పుడు అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న టైంలో మీకు తెలిసింది కేసు అయిందని. అవును రైట్. అవును తెలిసినా గానీ ఇందులో భయపడడానికి ఏముంది, తనేం తప్పు చేయలేదు కదా. ఆ జడ్జిని పిలిపియండి అంటున్నాం మేము. జడ్జితో కాంటాక్ట్ డైరెక్ట్ గా ఈమెకి కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. మాట్లాడింది మొత్తం మీడియేటర్ గా ఆమె చేసింది. ఆమె 5 లక్షలు ఇంకా నా పేరు మీద తీసుకున్నది, ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం వర్షిని కేసు నమోదైంది. కదా. పోలీసులు డెఫినెట్ గా కేసు సెక్షన్ నమోదు చేశారు. నిజంగా ఒక్కో సెక్షన్ చూస్తే డెఫినెట్ గా 308(1)(5), 318(1), 351(4) అంటే బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి సెక్షన్ల కింద చీటింగ్లు అన్నీ ఉన్నాయి. శిక్షలకు సంబంధించి కొంత మన లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సింది. ఇది చీటింగ్ అని మేము నేనైతే దీన్ని చీటింగ్ అని నేను అసలు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్వైరీ చేయండి, ఆ జడ్జిని పిలిపియండి. ఎవరు మాట్లాడారు, ఏంటిది, ఎవరు మీడియేటరు, అసలు ఎవరేమన్నారు. వర్షిని ఇంక ఒక్కటే కాదు, ఒక నిమిషం అఘోరి గారు మీరు ఆగండి. వర్షిని చాలా వార్తలు ఈ కేసుల విషయంలో కానివ్వండి, ఇంకొక ఆవిడ కూడా వచ్చింది బయటికి, అవి కూడా మాట్లాడదాం. ఇవన్నీ విషయాల్లో అఘోరిని అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది కొంతమంది కూడా అంటే ఎవరైతే ఆరోపిస్తున్నారో అందరూ కూడా అఘోరిని అరెస్ట్ చేయాలని కానివ్వండి, ముఖ్యంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బహిరంగంగా బయటకు వచ్చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. నిజంగా ఒక అఘోరి అరెస్ట్ అయిపోతే వర్షిని పరిస్థితి ఏంటి మరి? మా ఇంటికాడ వెళ్ళి ఉంటుంది. అరెస్ట్ ఎందుకు అవుతుంది అసలు అంటే వింటే ఆమె కేసు పెట్టింది, ఆమె వర్షన్ విన్నారు కానీ ఇప్పుడు ఈమె వర్షన్ కూడా ఇప్పుడు లైవ్ లో సరే విచారించాలి, దాన్ని కూడా విచారించాల్సిందే, నిజ నిజాలు తెలిసినాకే ఈ అరెస్ట్ అనేది వస్తది. అప్పటి వరకు అరెస్ట్ అనేది ఎలా చేస్తారు? లేదు, మీరు నిజ నిజాలు తెలుసుకోవాలన్నా కూడా అరెస్ట్ చేసి విచారిస్తామనే పేరిట పోలీసులు కస్టడీ తీసుకుంటారు. వస్తాము, అట్లా పోలీస్ వాళ్ళ నుండి కాల్ వస్తే నేనే వస్తాను. వర్షిని అడుగుతున్నా, వర్షిని మంచి హ్యాపీగా ఉన్నారు, ఇప్పటివరకు బాగానే ఉంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు కానీ అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ఎటువంటి రైట్స్ ఉండవు కదా. అంటే ఇద్దరు వైపులా చూసే కదా అరెస్ట్ చేయాల్సింది. ఆమె కేసు పెట్టింది కదా అని చెప్పి సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలంటే అవ్వదు కదా. ఈ వినీతది ఏదైతే మోకెలలో జరిగిందిగా, ఇక్కడ జడ్జి వస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే యా రైట్. అఘోరి గారు, నిన్న మీ పైన ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ముందుగా పెళ్లి చేసుకున్నాడని తాలిబొట్టు చూపించింది, గతంలో పరిచయం అని చెప్పింది, బంధువులను కూడా తీసుకొని వచ్చింది. ఏంటి మొదటి పెళ్లి తనని చేసుకున్నారని చెప్తోంది ఒక మహిళ బయటకు. అసలు పెళ్లే జరగలేదు, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయినా, ఆ డిప్రెషన్ లో ఉండే ఆమె నన్ను సంప్రదించింది. నాకు ఇలా విడాకులు అయినాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఏది అది అడ్వకేట్ గా చేస్తుంది. నాకు ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ ఒక్కతే ఉన్నది, ఫ్యామిలీలో ఎవరు లేరు, కొద్దిగా కాపాడండి అమ్మా, కొద్దిగా తోడుండండి అమ్మా అంటే నేను అన్నాను, అమ్మ నేను వేరే దగ్గర ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఇలాంటి ఏం మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను వేరే పోరాటంలో ఉన్నానని చెప్పిన. మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు పరిచయం ఎలా ఉంది? ఇదే ఫోన్లలోనే, ఎవరి దగ్గరికి వెళ్ళో నెంబర్. భక్తులు అనే వాళ్ళు మేము ఏదో ఒకటి అమ్మ దగ్గర చేపించుకోవాలి పూజ, అమ్మతో మాట్లాడాలంటే స్వయంగా నా నెంబర్ అయితే ఉండదు కదా, ఎవరో ఒకరి దగ్గర ఉంటది కాబట్టి సంప్రదిస్తారు. సో ఏం మాట్లాడారు మీతో, ఏం చెప్పారు మీకు? అదే చెప్తున్నా కదా, నేను మాట్లాడడం జరిగింది. సరే అమ్మా ఏదో ఒకటి చేస్తాను తల్లి, కొద్దిగా ఓపిక పట్టు, ఇప్పుడైతే నువ్వు ఏం చేస్తావు, ఆమె డెత్ దాకా అంటే మరణిస్తాను, ఇంకా నాకు ఎవరు ఏం లేదు, నాకు సర్వస్వం ఏమీ లేదు, అలా లైఫ్ అంతా పోతుంది అని చెప్పడం జరిగింది. చావద్దమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు మాట్లాడుతూ ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, మరి ఆమె ఏం మాట్లాడిందో ఆమె ఎందుకు పెట్టలేకపోతుంది?
అవి కూడా బయట పెట్టాలి కదా. మీ ఆడియోలో అయితే మీరు లవ్ యూ అమ్మ, కిస్ యూ అమ్మ అని చెప్పి నేను నేను ఉండలేకపోతున్నాను. మొగోళ్ళకు కూడా చెప్తాను, నేను మొగోళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాది కాబట్టి ప్రేమ పంచుతాను. నేను అందరికి 100% నేను ప్రేమతోనే మాట్లాడతాను. వాళ్ళు ఏ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావాలో నేను అలా మాట్లాడతాను. కానీ తాళి కట్టలేదు. ఆమె ఏమన్నది, వీడియో కాల్ చేసి మందు బాటలు బట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నాతో ఉండు, నీకు ఆశ్రమం కట్టిస్తాను, ఇలా బతుకుదాం అంటే ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఏదో ఒకటి లేదే కదా, కట్టియదు కదా. మరి ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఆమె అడ్వకేట్, ఏదో దురుద్దేశం ఉండే కదా. ఇద్దరు కలిసే ఆశ్రమం కడతారు అని చెప్పి ఆలోచనలో ఉండేవాళ్ళం. నానా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎక్కడ కూర్చోబోను కూడా అని. మన ఆర్టీవీలో ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడన్నా కూర్చుంటాను అనేది ఒక్క మాట కూడా రాలే. నాకు భూములు ఇస్తాన్నా కూడా నేను కూర్చోను అని చెప్పడం జరిగింది. ఈమె కూడా అదే చెప్పాను, కూర్చుంటే వ్యవస్థ పెరుగుతుంది, డబ్బు సంపాదించుకో, ఇలాంటి ఆలోచనలలో ఉండే. ఎందుకంటే అడ్వకేట్ కదా, వాటికి దూరంగా ఉన్నాను కదా. మందు బాటిల్ బట్టి కంపల్సరీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతో ఉండాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకుంటే బతకను. ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయటికి పెట్టాలి. మరి ఇప్పుడు అంటే మీరు అయితే జరగలేదు. అవును, మీరు మాట్లాడిన ఆడియోలు అయితే వైరల్ గా ఉన్నాయి ఇప్పుడు అవి. దాంట్లో మీరు లవ్ యూ అనడం, కిస్ యూ అనడం, మీరు లేకుండా నేను ఉండలేను కంప్లీట్ గా అనడం అడగలేదు. అంటే తను చెప్పింది నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి బయట పెట్టొచ్చు కదా, బయటికి రావాలి. బయట పెట్టొచ్చు కదా. అనేది ఏంటంటే ఈమె ఇప్పుడు వచ్చింది కానీ మీడియా ముందుకి, నెల రోజుల ముందే నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అని నా పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడింది ఆమెతో. ఏం పేరు, రాధికతోని. అడ్వకేట్ కదా, ఏమన్నా ఆడోళ్ళు పెళ్లి చేసుకునేవి ఉన్నాయా అని నేను అప్పుడు అడిగిన. అయితే ఉన్నాయి అన్నది. మరి అప్పుడే వచ్చి మీడియా ముందుకు వచ్చి, లేకుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా నన్ను మోసం చేసింది, ఇప్పుడేమో నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళతోని ఇలా అంటుందని ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, తను ఏం ఆశించి మరి ఆరోపణ చేస్తోంది? మీరేమో వివాహం చేసుకోలేదు అంటున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నేను పక్కన అని చెప్పి తెలుసు ఆమెకి. నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు, అదేంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఆ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనాలి కదా ఫోన్ లో అయినా సరే. నేను పక్కన అని చెప్పి తెలుసు కదా. అలాంటి మాటలు ఏమీ లేవు అప్పట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, నెల రోజుల ముందే తెలిసినప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పని అదే మీడియా ముందుకు అప్పుడే రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇదంతా? ఏంటంటే ఆమె ఆశ్రమం పెడదాం అనుకుంది. ఆశ్రమము వాళ్ళ ప్లాన్ ఏంది, అమ్మని కూర్చోబెడితే భక్తులు వస్తారు, ఒక బిజినెస్ లాంటిది జరుగుతుంది. ఈ ప్లాన్ లో ఉండే అడ్వకేట్ కాబట్టి ఆ ప్లాన్ అంతా స్పాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది. ఒక్క నిమిషం అఘోరమ్మ మీరు ఆగండి. వర్షిని, సో ఒక మహిళ తనంతట తానే, ఇప్పుడు మీరంటే నిజంగా ప్రేమించారు కాబట్టి అఘోరితో ఉంటానని నిశ్చయించుకుని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక మహిళ తనంతట తానే బయటికి వచ్చి ఒక అబ్బాయి పైన ఆరోపణ చేసింది, ఒక చాలా ధనికుడి పైన ఆరోపణ చేసిందంటే ఏమో అనుకోవచ్చు. సో ఏమి ఆశించి మరి ఒక అఘోరి లాంటి వ్యక్తి, అఘోరి ఏం ఆశించకుండా అందరికీ సమాజం కోసం చేస్తున్నారని చెప్తున్నారు. అఘోరి పైన ఈ రకంగా ఆరోపణలు ఏం ఆశించి చేస్తోంది మరి ఆవిడ? తనంతట తానే బయటకు వచ్చి నాకు తాళి కట్టడానికి తాళి చూపిస్తోంది, నాతో పాటు కలిసి చెప్తోంది. పసుపు గమ్ము పసుపుతాడు ఎక్కడైనా దొరుకుతుంది. ఒకసారి అఘోరి గారు ఒక్క నిమిషం ఆగండి. వర్షిని మీరు సమాధానం చెప్పండి. ఆమె ఏం ఆశించి వచ్చిందంటే నేను చెప్పలేను, కానీ ఆమె ఈయన్ని ప్రేమించింది. ఎలా అంటే నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నాం అని చెప్పినప్పుడు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి. అఘోరి ప్రేమించిందా? పోనీ అఘోరి ప్రేమించిందా? నేను అసలు ఎవరిని ప్రేమించాను, లవ్ యూ, మిస్ యూ అని చెప్పింది. మీరు పొరపాటు పడుతున్నారు. మళ్ళీ అసలు ఎవరిని ప్రేమించిన అంటే పక్కన వర్షిని పెట్టుకుని ఎవరిని ప్రేమించిన అంటున్నారు మళ్ళీ మీరు. అంటే ఇప్పుడు పెళ్లి అట్లా కాదు నాన్న, నేను ఇలాంటి దాంట్లోకి నేను పోను. కానీ నేను అబ్బాయిలకు కూడా నా కాల్ లిస్ట్ తీస్తే ఎప్పటి నుండి తీసినా కూడా అబ్బాయిలకు కూడా ఏదైనా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు లవ్ యూ నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు లవ్ యూ నానా, మిస్ యూ నానా, జాగ్రత్త ఉండండి, చిన్న జీవితం, ఆనందాన్ని ఎత్తుక్కోండి, మరణిస్తే ఏమీ రాదు, కష్టాలు అందరికి వస్తుంటాయి పోతుంటాయి అని ఇలా నేను అందరితో అంటాను. సరే ఒక నిమిషం, వర్షిని ఆడియో మీరు విన్నారా? విన్నాను. ఏమనిపించింది దాంట్లో? నా హార్ట్ పెయిన్ గా ఉంది, నేను అసలు ఉండలేకపోతున్నా, నా ప్రేమ ఏంటనేది నీ దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది, నిన్ను పెళ్లి చేసుకొని మెడలో తాళి కట్టినాక తెలుస్తుంది ఆడియోలో మాట్లాడినట్టుగా ఉంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇంతలా నిజంగానే విన్న తర్వాత నేను ఏం బాధించలేదు, ఎందుకంటే ఇటువైపు కూడా మనం కనుక్కోవాలి కాబట్టి తెలుసుకోవాలి. మందు బాటిల్లో వీడియో కాల్ చేసి చెప్తాను, ఇంటా వర్షిని మాట్లాడానమ్మా అని చెప్పి తప్పు పట్టకూడదు. ఇద్దరి విషయం తిన్న కూడా కనుక్కున్నాకే మాట్లాడాలి. మనం కనుక్కున్నాను, వీడియో ఆపేసి ఏంటిది ఇలా మాట్లాడావు, ఏం జరిగింది అసలు అని చెప్పి అడిగితే మాట్లాడలేదు. ఆమె మీద నాకు ఏం ఇష్టం లేదు, పురుగుల మందు పట్టుకుని. అదే వర్షిని మీరు అడిగారా అఘోరిని? అవును
వీడియో ఆపేసి నేను అడిగాను అసలు ఏం జరిగింది ఏంటి ఈమె ఎలా మాట్లాడుతుంది అని చెప్పానంటే చెప్పింది. ఆ రోజు నైట్ వీడియో కాల్ చేసింది పురుగుల మందు పట్టుకుని, నాకు ఎవరు లేరు మొగుడు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా చెప్పుకుంది అగోరి అమ్మ అంటే నాకు ఇష్టం, నేను ఆమె అంటే చచ్చిపోతా అని. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కే చెప్పుకుంది. ఒక నిమిషం వర్షిని మాట్లాడుతుంది. వర్షిని మీరు అగోరిని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పింది అగోరి? అప్పుడు ఏం చెప్పారు అంటే ఇలా వీడియో కాల్ చేసింది, చచ్చిపోతా అంది, అందుకే నేను అలా మీరు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఈ తాయి చచ్చిపోతాను అని చెప్పి అక్కడ ఆమె అనడం జరిగింది. దానికి రియాక్షన్ ఈమె మీరు విన్నట్టయితే అందులో అమ్మ అని కూడా అంటారు, నా వల్ల కాదు, నా హార్ట్ లో పెయిన్ గా ఉందమ్మా అని చెప్పని అమ్మ అని మెన్షన్ చేశారు ఈమె. సో ఏమి తెలియకుండా ఈయన తప్పు అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడియో రికార్డులు ఈయన ఎందుకు పెట్టింది, ఆమె మాట్లాడింది ఎందుకు పెట్టలేదు? నేను వచ్చాక నా ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే నేను తాళి కడతానని చెప్పి మాట్లాడింది ఉంది అందులో. అంటే ఆమె ఎంత బాధ పెడితే ఈమె అలా అంది అంటే చచ్చిపోతా అంటే చచ్చిపోమని చెప్పాలనా? వర్షిని తాళి కడతానడం బాధ పెడితే తాళి కడతానంటారు. ఇప్పుడు నువ్వు బాధ పెట్టావు కాబట్టి నీ మెల్లో తాళి కట్టిందా? మందు బాటిల్ పట్టుకొని చచ్చిపోతాను అని చెప్పని తను అంటుంటే వచ్చే వరకు ఆగాలి కదా, చచ్చిపోమని అయితే వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, చచ్చిపోమని అయితే ఒక మనిషి చెప్పలేం కదా. సో తను చచ్చిపోతానంది కాబట్టి తాళి కడతానన్నారు, కానీ కట్టలేదు కదా, అందుకే కట్టినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? సరే ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కనీసం మెమరబుల్ గా ఒక వీడియో తీసుకోవాలని చెప్పని అనుకుంటారు, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? ఫస్ట్ రెండు పెళ్లిలో మేము కూడా ఏం వీడియోస్ లేవే? ఉన్నాయండి, ఇంట్లో తాళి కట్టినప్పుడు అవన్నీ ఉన్నాయి. ఓకే, ముందు తాళి కట్టిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. సో ఇప్పుడు అగోరి పైన చాలా కేసెస్ ఉన్నాయి. మంగళగిరిలో మీ పేరెంట్స్ కంప్లైంట్ చేసింది ఒకటి కేసు ఉంది, మోకిలాలో ఒకటి ఉంది, ఇప్పుడు ఆ మహిళ కూడా బయటకు వచ్చినటువంటి ఆ మహిళ కూడా కేసు పెట్టబోతోంది. ఈ వరుస కేసులు తీసేయండి, ఆ మహిళ కేసు నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే ఏం ప్రూఫ్స్ లేకుండా వచ్చేసి పెళ్లి చేసుకుని ఏదో ఫస్ట్ తాడు చూపించి కట్టేసామంటే అవ్వదు కదా. ఇంకోటి ఏంటంటే ఆమెకు నేను వర్షిని అంత గలీజ్ దాన్ని కాదు, నేను అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అన్నప్పుడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? నా క్యారెక్టర్ గురించి ఇంకోసారి మాట్లాడినా, ఆమె గలీజీ అని చెప్పని అన్నా, నా గురించి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ వాడినా కూడా ఇంకోసారి నేను ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు, నేను ఎలాగైనా బతుకుతాను, నా గురించి నీకెందుకు? నేను తల్లిదండ్రులు ఒప్పించుకోలేదంటే నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మీ అమ్మని నువ్వు ఎందుకు ఒప్పించుకోలేదు? నువ్వు కట్టించుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా మీ సొంత అమ్మ ఒకటే ఉందన్న, మరి ఆ అమ్మ కన్నా చెప్పుకోవాలి కదా, మరి ఆమెకి చెప్పుకున్నావు, నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? అడగాలంటే నేను అడగొచ్చు, తిట్టాలంటే నేను తిట్టొచ్చు, కానీ నోరు ఉంది కదా అని చెప్పి పడేసుకోకూడదు. మరి ఆమె ఏం ఆశిస్తోంది నువ్వు చెప్పండి. ఒక ఆశ్రమం కట్టించాలి అనుకుంది, నేను మిస్ అయ్యాను కదా. అమ్మ అక్కడ కూర్చుంటే డబ్బులు వస్తాయి, భక్తులు వస్తారు, డబ్బులు వస్తాయి, దానికి తోడుగా చాలా ఇష్టపడ్డది కాబట్టి నేను దక్కలేదు. అది వర్షం మీరు చెప్పండి, ఏం ఆశిస్తుంది? అంటే ఒక మహిళ తనంతట తానే బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే సరే అయిపోయింది, మీతో వివాహం అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు, మొన్నటి వరకు ఆమె బయటకు వచ్చేంత వరకు కూడా ఈ విషయమే అసలు ప్రస్తావన లేదు. తనంతట తానే బయటకు వచ్చి ఏం ఆశించింది? డబ్బు ఆశించిందా, లేకపోతే ఇప్పుడు నాకు ముందే చెప్పింది ఆమె ఇష్టపడుతుంది నన్ను ఇలాగా, కానీ నేను ఇష్టపడట్లేదు అని చెప్పింది ముందే. డైలీ శివాలయానికి వెళ్ళి నేను దక్కాలని డైలీ శివని డైలీ 4:30-5 లేచి పూజలు చేస్తుంటది మీరు దక్కాలని. ఓకే, ఇప్పుడు ఇదంతా వద్దండి, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ తీసుకుని రమ్మండి. అలాగే ఆమె మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా రావాలి. నా ఆడియో కాల్స్ కాదు, ఆమె మాట్లాడిన కంపల్సరీ నాకు కావాలి. ఆడియో కాల్స్ ఖచ్చితంగా రావాలి. ఆమె ఏం మాట్లాడింది అసలు ఏంటి అని గురించి ఎత్తింది, ఆమె ఆశ్రమం గురించి ఎత్తింది, ఆమె ఫస్ట్ నుంచి ఆమె మాట్లాడింది అన్ని. మరి ఆమె ఆడియో కాల్స్ ఎందుకు రావట్లేదు? చచ్చిపోతా అని చెప్పింది ఆమె, పురుగుల మందు తాగుతాను, ఏదో ఒకటి చేసేసుకుంటాను, మా ఆయన నన్ను వదిలేసాడు, కనీసం మీరన్న చూడండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మరి ఆమె ఏం చూసి లవ్ చేసిందో అది నాకు అనవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.